దాన్ని ఇక్కడికి చేర్చి ఈ వాక్యం వినిపింప చేస్తున్న ప్రభుత్వ దేవా నీకు బిడ్డను దీవించండి ప్రభా. చేరనైనటువంటి వారిని నాయన త్వరగా తోడుకొని రండి. వాక్యాన్ని అందించడానికి నువ్వు ఏర్పాటు చేసినటువంటి బిడ్డల ప్రభా మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. తన ద్వారా మంచి వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. దాన్ని తర్జుమా చేస్తున్న బిడ్డకు కూడా జ్ఞానం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మని తోడుగా అనుగ్రహించండి ప్రభా. వాక్యం వేచుండగా వినుబుద్ధిని మాకు పుట్టించండి. ఆ విన్న వాక్యాన్ని ఆయన జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రభా ఆ వాక్యము మా హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మరి వాక్యం ప్రకారము ఎలా జీవించాలో కూడా మాకు నేర్పించండి నాయన. అనేక మందికి నీ వాక్యాన్ని చూపించగలిగేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా బిడ్డలకు నాయన సాక్షులుగా మేము నిలవబడడానికి నీ కృప చూపించమని వేడుకుంటున్నాము. మరొక్కసారి చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డని నీవు ఆశీర్వదించండి. మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు కూడా నీ దీవెనలు కుమ్మరించండి. ఈ విధముగా మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి నాయన బిడ్డలకు నీ సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇటువంటి సాంకేతిక లోపాలు జరగకుండా ప్రభా జాగ్రత్తగా వాక్యాన్ని విని అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. చేస్తాం. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్య వాక్యం అందించడానికి మరి రేటా సైమన్ గారు ఢిల్లీ నుంచి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం మరి రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ దేవుని వాక్యాన్ని క్రమంగా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రేటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ, సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం రేటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ తో మరి ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉన్నారు. రేటా గారంటే మనందరం ఎంతో ఇష్టపడుతూ ఉంటామండి. మరి రేటా గారికి కూడా వెల్కమ్ చెప్తూ, అలాగే తెలుగులోకి అనువదించడానికి మన మధ్యలో జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. Good morning. Thank you. God bless. So, friends, this morning, before we begin, let's have a word of prayer. మరి యొక్క దినాన్ని వాక్యాన్ని మనకు నేర్చుకోవడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. I pray, Heavenly Father, this morning as I bring your word, speak through me, Heavenly Father, that all who hear, Heavenly Father, may be blessed, Heavenly Father. I also ask for special blessings on all who could not make it this morning, Heavenly Father. I pray that you will bless them and their families, Heavenly Father. And as we go through the week, Heavenly Father, I pray that you will help each one of us in our endeavor, Heavenly Father, to search more for you, Heavenly Father, to know you better, Heavenly Father, and above all, Heavenly Father, to stay with you, Heavenly Father. Use us mightily for your works, Heavenly Father, and bless the works of our hands. Bless our minds and our hearts, Heavenly Father. Bless our feet, that they too may walk in the ways that you have set before them, Heavenly Father. I ask all with richness in your very precious and holy name. Amen. 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 So, friends, this morning we have a very special message. And the message is transformed by grace. Transformed by grace, from persecutor to proclaimer. So when through grace, and the grace is given through Jesus Christ, when the grace is upon you
and you turn from a prosecutor. That means you are pursuing and wanting to harm the Christians. Then what happens when this grace is upon you? You turn from a prosecutor to a proclaimer of Jesus Christ. You carry his banner and you proclaim to the world that you are the child of God and that all of us must follow the same. So it's a Praise beautiful message. So the theme is transformed by grace from persecutor to proclaimer. మరి ఈ దినం ప్రసంగ అంశం ఏంటంటే శ్రమ పడుతున్న ఒక క్రైస్తవుడు మరి దేవునికి మరి మరి ప్రొక్లైమ్ చేసేవాడు అంటే ప్రకటించేవాడుగా దేవుడు చేస్తారు అనేది ఇది నా ప్రసంగ అంశము. ఏదైతే మరి ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపను బట్టి మరి శ్రమలో ఉన్న క్రైస్తవులు తిరిగి దేవుని కొరకు నిలబడడం అనేది మరి దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు అటు రీతిగా వారిని కేవలము ఆయన కృప ద్వారా బట్టి వారిని లేవనెత్తుతారు. And we will take out passages from the book of Exodus, Acts and Mark. Exodus, Acts and Mark. నిర్గమకాండము తర్వాత అపోస్తల కార్యము మార్కు సువార్తను ఈ దినాన్ని మనము ఆ కళాకర భాగాల్లో ధ్యానం చేస్తాము. So let us start with Exodus chapter 3 verses 1 to 10. Chapter 3 verses 1 to 10. నిర్గమకాండం మూడో అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువు. ఎవరైనా చదవండి. నిర్గమకాండం మూడో అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతని చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, Prasida. Thank you. Now in this passage, and I think we also discussed many weeks ago about how God prepares when he has chosen you, how God prepares you for the works that he has built into your life. మరి మనము గతంలో కూడా నేర్చుకున్నాము. అదే రీతిగా మరి ఈ దినాన్ని కూడా మన జీవితాల్లో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను ఏ రీతిగా ఆయన నిర్మిస్తారో అనేది మనం గమనిద్దాం. And here he has chosen Moses to carry out his work. మరి దేవుడు ఇక్కడ మోషేని ఎన్నుకున్నారు. దేవుడు తనకిచ్చిన దేవుని యొక్క ప్రణాళికను ఇశ్రాయేలు జీవితంలో దేవుడు నెరవేర్చారు. And don't forget, Moses was always full of doubt. He was not prepared to
take on the responsibility that God had prepared him for. So he rebelled in the initial stages. మరి తన యొక్క మరి దేవునితో తనకున్న సహవాసంలో మోషే మరి ఏదైతే దేవుడు తన కార్యం మొదలు పెడుతున్నారో ఆ యొక్క సమయంలో అనేక సార్లు అనుమానంతోనూ మరి దేవునికి విరోధముగా మోషే నిలిచినప్పుడు దేవుడు తనని క్రమపరుస్తూ వచ్చారు. And yet, this sentence comes out beautifully. Moses saw that the bush was on fire. Verse 2. This is strange, he thought. Why isn't the bush burning up? I will go closer and see. Now, మరి దేవునికి విరోధంగా మోషే మరి ఉన్న సమయంలో మరి దేవుడు తనకు ఒక దర్శనం ఇచ్చారు. ఏంటంటే ఒక పదాన్ని చూస్తున్నాడు, అది అగ్ని జ్వాలలతో నిండి ఉన్నది. ఆ యొక్క అగ్ని జ్వాలని దగ్గరగా పరిశీలించాలని మరి ఆయన మరి దానికి దగ్గరగా వెళ్ళినట్టుగా చూస్తున్నాం. Now, what had happened in the earliest times with Moses, when God chose Moses, the distance between God and Moses, the answering distance between God and Moses was there. But now, when God is leading Moses, he is being very attentive to Moses and his thoughts. మరి తన యొక్క ప్రాథమిక దశలో మోషే దేవునికి దూరముగా ఉన్న సమయాల్లో మరి దేవునికి మరి తను మన అనుసంధానం కానప్పుడు మరి మోషేని దేవుడు ఏం చేస్తున్నారంటే తనకి జవాబు ఇవ్వడానికి దానికి మరి మోషేని గమనిస్తూ మోషేని మాత్రమే ఆయన గమనిస్తూ ఆయన నడిపిస్తున్నారు. And when he goes up to meet him, he says, when the Lord saw that Moses was coming closer, he called to him from the middle of the bush and said, Moses, Moses. And Moses answers him. మరి తను ఎప్పుడైతే అది దేవుని సరిదని కాదు కానీ ఆ పొదని చూస్తూ దాన్ని ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏంటంటే ఆ పొదలోంచి మోషే మోషే అని అతన్ని పిలిచారనమాట. And you will see, my dear family, that the communication between Moses and God was so close because Moses realized who God was in his life. మరి మోషే ఆ రీతిగా దేవుని దగ్గరగా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సమీపత్వాన్ని ఆయన గ్రహించగలిగినప్పుడు మరి తను దేవుని చిత్తాన్ని తెలుస్తూ మరి దేవునికి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. And so he tells him, because he is standing on holy ground, he must remove his sandals. మరి తను ఉన్న ప్రదేశము దేవుని సన్నిధిని మోషే గ్రహించినప్పుడు తన యొక్క చెప్పులను విడనాడినట్లుగా చూస్తున్నాం అక్కడ. Moses realized much earlier in time that there was no way he could see God. Remember, even when the burning bush was there, God stretched out his hands to cover Moses' face till he walked past Moses and he saw the back of Jesus. Nobody till today, no matter whether you have been chosen by God or what you have done in your life, nobody has seen the vision of God, the face of God. మరి దేవుని ముఖాన్ని మరి మోషే చూడకుండానట్లు దేవుడు తన ముఖాన్ని కప్పుకొని తన యొక్క వెనక భాగంలో మాత్రమే మోషేకి చూపించినట్లుగా ఈ యొక్క మరి తన యొక్క అనుభవాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం. And so what God says, he discusses, he has a communication with Moses to tell him that he has seen the terrible persecution that has been going on of his people, and from the Egyptians. Don't forget, they were in exile, so they were being persecuted by the people, the Egyptian people. But God tells Moses that I have chosen you to take my people out of Egypt.
మరి ఐగుప్తుల యొక్క ప్రజల యొక్క శ్రమను మోషే చూసే విధంగా దేవుడు ఆయనని సిద్ధపరిచారు. అంతేకాకుండా మరి మోషేని దేవుడు ఆ యొక్క ఐగుప్తులలో ఉన్న ఆ యొక్క బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించే నాయకుడుగా కూడా దేవుడు ఆయన సిద్ధపరిచి వారి ఎదుకు నడిపించారు. And Moses was chosen to take the people, to lead God's people, the Israelites, out of Egypt. మరి దేవుని ప్రజలుగా ఉన్న మరి ఇశ్రాయేలును మరి దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వారిని విడుదల చేయడానికి మోషేని ఆ స్థలంలో నిలబెట్టారు. But when you all have read the Bible, you will understand, no matter what happens, the people of Israel, they will grumble, they will go on finding fault with everything, but that we will study another time. But what I'm trying to explain is, no matter what happens in life, we people always find fault with something or the other at some point in our life. మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుని విరోధముగా మరి మోషేకి విరోధంగా సడుక్కున్న రీతిగానే మన పరిస్థితుల్లో మనము గమనించకుండా ఏదొకటి మనము తప్పిదాన్ని వెతికే వారంగానే మనం ఉంటాము. Now let's take the book of Acts. We'll take Acts chapter 9 verses 1 to 9. Acts chapter 9 verses 1 to 9. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, కాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయెను. కనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Prasida. Now this passage, the book of Acts, and the passage you have read, chapter 9, this is the most beautiful example of today's message, from prosecutor to proclaimer. And this tells us how Saul, when he was in power, how he persecuted God's people, how he persecuted. He did not think left or right. He just went on persecuting, killing people, putting them in prison. Anyone who were God's person, he just did not like them. And he went after them with a vengeance. మరి ఈ యొక్క లేఖన భాగాన్ని అపోస్తల కార్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క అధ్యాయములో మరి మనము మరి శ్రమ పడుతున్న క్రైస్తవులు కాదు, శ్రమ పడుతున్నారు దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళని శ్రమ పెడుతున్న పౌలుగా మారడాన్ని, లేకపోతే మరి దేవుడు ఏ రీతిగా మరి పౌలుని మార్చారు అనేది మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. And he even went to the high priest for getting letters to prosecute the Christians. But on the way, what happens? God meets him. మరి క్రైస్తవులు హింసించాలని మరి మరి ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి మరి ఎవరి దగ్గరైనా మరి తను మరి దేవుని యొక్క
ప్రజలను హింసించాలని అధికారం కలిగినప్పటికీ మరి ఆ అధికారంతో ఆయన వెళ్తా ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనని మార్గ మధ్యంలో దర్శించారు. I want us to concentrate on the verses 3 to 5. As Saul was coming near the city of Damascus, suddenly a light from the sky flashed around him. He fell to the ground and heard a voice saying to him, Saul, Saul, why are you persecuting me? Now, the best part is the words I'm going to read to you just now. Who are you, Lord? He says. Do you understand? Who are you, Lord? That man is so full of hatred in his heart and in his mind. He's so full of hatred. But still, what touched him? And how do you know that it is the Lord who is speaking to him? He says, Who are you, Lord? మరి ఈ యొక్క 3 నుంచి 5 వరకు చదువుదాం. అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఈ యొక్క 5వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ సమయంలో మరి పౌలు దేవునికి మరి తన ఆలోచనలలో తన ప్రవర్తనలో వ్యతిరేకంగా ఉన్న మరి సౌలుకి మరి దేవుడు ఒక స్వరం పలుకున్నప్పుడు మరి ఆ యొక్క తన చుట్టూ ఉన్న వెలుగులో మరి దేవుని ఆయన చూస్తున్నప్పుడు ప్రభువా నీవెవడమని ఆయనని అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నప్పుడు మరి దేవుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నీవు హింసించున్న యేసును అని సమాధానం చెప్పారు. So just these 2 sentences shows how you can have so much of hatred in your heart, and yet you will hear the voice of God speak to you. మరి మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు మరి తన మనసులో ఎంతో దేవుని పట్ల విరోధం ఉంది. కానీ దేవుడు తనని దర్శించినప్పుడు మరి దేవుడు తనతో మాట్లాడుతున్నాడని తను గ్రహించగలిగాడు. And you will answer him in the same manner with respect. It is not that somebody calls you you hear a voice and you say, yeah, who is it? What do you want? You don't say that. You recognize the voice. You Right. recognize the thought, and you answer the same way that God puts into your heart. That is all given by God. The persecution continues, but when God speaks to you, you answer him the way he is supposed to be responded to. మరి శ్రమని కలుగు చేస్తున్న హింసిస్తున్న మరి సౌలు మరి ఎక్కడైతే దేవుని స్వరాన్ని వినగలిగాడో అక్కడ తను వ్యతిరేకిస్తున్నారు. మీరు మాకు ఎవరు మాట్లాడుతున్నారు అనే వ్యతిరేక ధోరణిలో మరి మనము కూడా ఉండకుండా మరి దేవుని స్వరాన్ని వినగలిగే స్థితిలో మరి మనం ఏ రీతిగా మరి క్రైస్తవుల్ని హింసిస్తున్నామా ప్రేమిస్తున్నాం అనేది గమనిస్తూ మరి నిజముగా దేవుని స్వరాన్ని గ్రహించి అట్టి రీతిగా మరి దేవునికి ప్రతిస్పందించవలసిన వారంగా ఉన్నాం మనం. And even the people who were with Saul heard the voice. It is not that it was only with Saul. It was even the people who were with him, but they could not see anybody. మరి సౌలుతో పాటు ఉన్న వారు కూడా ఆ స్వరాన్ని విన్నారు. వారు దేవుని చూడలేదు, కానీ మరి ఆ స్వరాన్ని వారు విన్నారు. ఎందుకంటే మరి ఆ యొక్క సంఘటనను మరి రాయగలడానికి కానీ లేకపోతే ఆ యొక్క పరిస్థితిని గమనించడానికి మరి తన చుట్టూ ఉన్న వారు కూడా మరి ఆ స్వరాన్ని విన్నారు. వారు దేవుని చూడలేదు. And see how Saul was transformed. What did God do to him?
He did not open his eyes immediately. He wanted Saul to be transformed from his old self to his new self. So what did God do? He did not make him blind. He did not make him blind, but he made him not see anything. మరి దేవుడు మరి ఆ సమయంలో ఆ వెలుగులో మరి సౌలుకి కనుదృష్టి పోలేదు, కానీ ఏది మరి తను చూడలేనట్టుగా దేవుడు ఆయనని మరుగుపరిచారనమాట. ఆ సమయంలో మరి దేవుడు తను దర్శిస్తున్నారని సౌలు గుర్తించడం అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అతడు రూపాంతరం పొందుతున్నాడు ఆ సమయంలో. And when he could not see anything, the people helped him. See, when you are prosecuting people, the hatred and the evil in your hand, you don't want anybody around. But God made him take 3 men with him, because God wanted witness. మరి దేవుడు మరి ఇక్కడ మరి తన యొక్క సంకల్పంలో మరి సౌలుని దేవుడు దర్శించినప్పుడు మరి అతడు ఏమీ చూడనప్పుడు, అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు గుర్తించలేనప్పుడు కూడా దేవుడు ఆయన కరుణించి ఆయనని నడిపించే వ్యక్తులను దేవుడు ఆ స్థలంలో అక్కడ ఉంచారు. ఆ రీతిగా సౌలుని మరి దేవుడు ఆ సమయంలో నిలబెట్టుకున్నారు. And these 3 men served as witness to what they saw. మరి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు తన చుట్టూ ఉన్న సౌలుతో ఉన్న ముగ్గురు వ్యక్తులు సాక్షులుగా మరి ఉండడమే కాకుండా సౌలు ఆ సమయంలో ఆ స్థలం నుంచి నడిపించేవారుగా కూడా ఉన్నారు. Because nobody would have believed Saul, because you and I know who Saul was. How will you and I believe when he says he saw all these things and this is what happened to him? Nobody would have believed him. So these 3 men were witness to what God had done to Saul. మరి సౌలు తన జీవితంలో ఏది జరిగింది అనేది ఎవరికైనా సాక్ష్యం ఇవ్వడానికి కానీ తన యొక్క ఆ యొక్క అనుభవాన్ని మరి పంచుకోవడానికి ఎవరు నమ్మరు, ఎందుకంటే అంతగా హింసకుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి, క్రైస్తవులు హింసించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని లేకపోతే దేవుడు తన తాకిన విషయాన్ని ఎవరు కూడా గుర్తించరు. కానీ ఆ యొక్క స్వరాన్ని, దేవుని స్వరాన్ని ఆయనతో పాటు ఉన్న ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా గుర్తించి ఆ విషయాన్ని బయటికి తీసుకురాగలిగారు. And to cleanse himself, God had put in him not to eat or drink anything, because he wanted his entire body and mind to be cleaned of what he was before he came into before God came into his life. మరి దేవుడు తన జీవితంలోకి రాకముందు మరి దేవుడిని ఆయనని అన్నపానీయములు పుచ్చుకోకుండా మరి అటు రీతిగా దేవుడు తను ఏం చేశారంటే పూర్తిగా తన సర్వ శరీరాన్ని మరి పరిశుద్ధపరిచారు అనేది ఇక్కడ చూస్తున్నాం. This is, I think, the most beautiful example of today's message. మరి ఈ దినము మన prosecutor to proclaimer. మరి హింసిస్తున్న ఒక వ్యక్తి, మరి ఒక హింసకుడుగా ఉన్నవాడు దేవుని కొరకు శ్రమ అనుభవించే వ్యక్తిగా మలిచే వ్యక్తిగా దేవుడు ఈ యొక్క ప్రసంగాన్ని దినాన్ని అద్భుతంగా మనం నేర్చుకుంటున్నాం. Now let's turn to Mark's Gospel. Mark chapter 10 verses 26 to 31. మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుతాం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను
తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Amen. Thank you, Prasida. Now, here is a very, very good example. People want to know how they can be saved. And what మరి is the answer? మరి ఇక్కడ మరి మరి దేవుడు అద్భుతమైన ఒక ఉదాహరణ ఇచ్చారు. మరి ప్రజలు ఏ రీతిగా రక్షింపబడతారు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ లేఖన భాగంలో. God says, Jesus says, this is impossible for man, but not for God. Everything is possible for God. మరి మనుషులకి అసాధ్యమైంది, దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు. And Peter says, I have left everything for you. I've left my family, I've left my riches, I've left my home, I've left everything behind only to follow you. How is it that I cannot enter the kingdom of God? మరి పేతురు మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. ఎందుకంటే మరి దేవుడు దానికి జవాబిస్తూ ఇక్కడ జవాబిస్తున్నారు. And how is it that I cannot be saved? Because I've been following you. I have done everything and left everything. How is it that I cannot be saved? నేను ఎందుకు రక్షణ పొందలేదు, లేకపోతే నేను రక్షణ పొందాను ఎందుకంటే నేను వెంబడిస్తున్నాను కదా అని అతడు ఆయన అడుగుతున్నాడు. And this thought was not only in Peter's mind, it was with the rest of his disciples too. మరి పేతురు ఒక్కడే కాదు కానీ మరి ఆ సమయంలో యేసును వెంబడిస్తున్న శిష్యులందరి హృదయాల్లో కూడా మేము రక్షణ పొందలేదా అనే ప్రశ్న వారిలో కలిగింది. And what does Jesus say? అప్పుడు ప్రభువు యేసు ఇచ్చిన జవాబు, you will leave everything. You will leave your parents, you will leave your brothers and sisters, you will leave your riches, you will leave your home, you leave everything. But when you leave everything, you will also get everything that you want. It is not that you are not going to get. You will get what more riches in your life over here. But those kind of riches, my dear friend, is very, very different to what we assume as riches. మరి మన జీవితంలో మనము ధనముగా ఎంచుకున్న వాటి ఏంటి అనే వాటిని మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తూ మీరు ఏవేవైతే విడిచిపెట్టాలో అనే విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా మీరు పొందుకునేవి మరి చాలా ఉన్నతమైనవి మరి దేవుడు పోగొట్టుకోరు, కానీ నూతనమైన వాటిని దేవుడు మీకు ఇస్తారనేది కూడా ఇక్కడ చెప్పారు. And whatever you leave behind, it will be multiplied. But when you see all this, you have to have faith in what you have done. If you do not have faith, there are many, many missionaries who think they have left their homes, they've left everything to come to do missionary work. They are prosecuted also. But why is it that most of them live in penury? It means hand-to-mouth existence. Because only in faith, when you leave it in faith, will you be able to get those riches in faith. మరి విశ్వాసముతో వారు వాటన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన మిషనరీలు లేకపోతే వారు పొందుకున్నది తిరిగి దేవుడు వారికి మరి చాలా మరి పేదరికంలోంచి దేవుడు వారిని లేవనెత్తి మరి వారికి కావాల్సిన పొందుకోవాల్సిన వాటన్నిటినీ కూడా తిరిగి వారికి దేవుడు అనుగ్రహించారు. And it does not happen in one day. అది ఒక్క దినంలో జరగలేదు. It happens over time that the riches is made good to you in your life.
మరి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ధనం అనేది వారి జీవితాల్లో వారికి మంచిగా దేవుడు ఒక దినంలో చేయలేదు, కానీ మరి క్రమంగా మన విధేయతను బట్టి ఆయన చేయగలరు. Now read verse 30. 30వ వచనం చూద్దాం. Much more in this present age, he will receive 100 times more houses, brothers, sisters, mothers, children, and fields, and persecution as well. మరి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నానన్నారు. And the best part is, and in the age to come, he will receive eternal life. మరి రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నారని ఆయన జవాబిచ్చారు. And eternal life means sitting on the right hand of God. మరి నిత్య జీవం అంటే దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే బట్టుకునే భాగ్యము. And the next sentence, verse 31, which I will read. But many who are now at first will be last, and many who now are last will be first. I want all of us to understand this very sentence, which should be very, very clear to us. Let us take a stack of clothes. When you are folding clothes, you are piling it in a big pile, one over the other, over the other. What does this mean? It means that when you take out the top cloth, that will come out first. And the first cloth that was you folded and put at the bottom, that will be last. You understand? Yes. This means that when you are proclaiming, whatever you are proclaiming, you are giving up. So then all your sins will not be remembered. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మొదటి వారు కడపటి వారు వదురు, కడపటి వారు మొదటి వారు అనే దానికి ఉదాహరణగా మరి బట్టలను కూడా మనం మడత పెడతా వస్తా ఉన్నప్పుడు ఒకదాని మీద ఒక పేర్చి పెడతాం కాబట్టి, పెట్టినప్పుడు మరి పైన ఉన్నది అంటే కింద ఉన్నది పైకి రాగడం అనేది మనం చూస్తున్నాం అనమాట. ఆ తేడాని మనము గమనించాలి. అంతేకాకుండా మరి హింసింపబడుతుంది, ఏదైతే కోల్పోతున్నామని మనం అనుకుంటున్నామో దేవుడు దానికి తిరిగి ఇవ్వగలడు అనేది కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. And when you enter the kingdom of God, how it happens is, who will be first and who will be last? This is the greatest explanation of God's kingdom. మరి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు ఎవరు మొదటి వారు, ఎవరు కడపటి వారు అనేది కూడా మనం గుర్తించబద్దులే అన్నాం. దేవుడు దాన్ని స్పష్టంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. And one thing I must explain, that this sentence, what happens is, when we are explaining this prosecution and when we are explaining the proclamation, when you are proclaiming that you are God's child, when does all this happen in our lives? మరి మన జీవితంలో మరి ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుడు హింసింపబడుతున్న స్థితి నుంచి మరి ప్రకటించేవారుగా దేవుడు ఎలాగ చేయగలరు అని అంటే, this takes place in everybody's life in today's time and in time immemorial. It goes into everybody's life. When I say prosecution and proclamation, when we are young, how much time do we spend with God? We have our work, we have our friends, we have our clothes, we have our jewelry, we have our good times, we are enjoying ourselves from going from place to place. When do we have the time to think of God? మరి మన యొక్క యవ్వన కాలంలో మరి మనము
మరి మనకున్న వాటన్నిటి యందు ఆనందిస్తాము. మనకున్న జ్యువెలరీ కానీ, మనకున్న స్తోమతను బట్టి ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్తా ఉంటాము. సమస్తము మనం కలిగి ఉంటాము. కానీ మరి దేవునితో సమయం అనేది ఎంతవరకు గడపగలుగుతాం ఆ సమయం అనేది? But as we start growing older, we start realizing that all these things are very superfluous. They do not matter as they did in earlier times. There is a time in our life for every good gift, and we should not shun it. We should not keep away from it, because God has given us many periods in our life that He wants us to experience. But yes, at the end of it all, He definitely wants us to change ourselves, to spend more time with Him, to spend more time in understanding Him, in spending more time for Him to answer you, for Him and you to have a dialogue, so that there is a great change. See, even you, what does prosecutor mean? It doesn't mean that only somebody who's after trying to kill you. No, it means that the things that you were involved with in your young days. మరి మన యొక్క మరి యవ్వన కాలంలో మనము యుద్ధ పోరాటంలో ఉంటాం ఒక విధంగా. అంటే మనం కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి మనము మనకి ఇవ్వబడిన సమయానుకూలత, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఈవులన్నిటిని బట్టి మనం ఆనందిస్తాము, మరి సంతోషిస్తూ ఉంటాం. కానీ దేవునికి అనేది సమయం ఏమోము. కానీ మనము వయసు పెరుగుతూ ఉన్నప్పుడు మరి ఆయనే మనకు సమస్తము, ఆయనతోటే సంపాదిస్తూ ఉంటాము. ఆయనతో సమయాన్ని గడపడం అనేది మనం నేర్చుకోగలుగుతాము. హింసింపబడడం అంటే ఎవరో మనల్ని చంపడం అనేది కాదు, కానీ మరి మనము మరి ఏ రీతిగా మరి ఉండగలుగుతామో ఆయా పరిస్థితులు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము హింసకులుగా ఉండకూడదు, ఇతరులకి ఆటంకంగా మనం ఉండకూడదు. దేవుని రాజ్యంలో ఏదైతే దేవుడు మనల్ని పొందుపరిచి ఉంచారో ఆ స్థలంలో దేవుని కొరకు నిలబడడం అనేది అంటే దేవునికి ప్రతిబింబాలుగా, మరి హింసించేవారుగా కాదు, కానీ దేవునిని ప్రకటించేవారుగా మనం ఉండగలుగుతాం. And don't forget, even in your young days, when you have been chosen, no matter what the time is, when even as a young child means I'm talking about even 5-6 years, when God has chosen you, when God has spoken to you, you will not only hear His voice, you will also obey what He has set out for you, and you will start changing your ways. It is always a great change to see. Sometimes you see young children in your life, how they have changed overnight. How does that happen? It's the hand of God. మరి దేవుని ఎన్నుకున్న బిడ్డలు వాళ్ళు చిన్న వయసులో 5-6 సంవత్సరాల్లో ఉన్నప్పుడే వారి మార్గంలోనూ సరి చేసుకుంటూ దేవుడు సరి చేస్తున్నప్పుడు విధేయత చూపించగలుగుతారు. అది అకస్మాత్తుగా జరిగింది కాదు. కొంతమంది ఎవరి జీవితాల్లో వారు మార్పు చెందినప్పుడు మనం గమనిస్తాం దేవుడు వారిని ఎన్నుకున్న బిడ్డలని. వారు ఏ రీతిగా దేవుని తటి తిరుగుతున్నారు, ఏ రీతిగా దేవునితో నడుస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన సాధనమని మనం వారిని గుర్తించగలుగుతాం. And when you hear the voice of God, He leads you. You start becoming a little rebellious because you still haven't given up your old ways, but He gives you time to transform yourself from your old self to your new self. And when that happens, it is so noticeable. People notice, and your path is one that leads people to you. మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మరి దేవుడు నడిపిస్తున్న యొక్క మార్గములో మరి దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని మార్పు కలుగు చేస్తున్నారు అనేది ప్రజలు గుర్తిస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మీరు రూపాంతరం అనేది మార్పు చెందడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆ మార్పుని మన చుట్టూ వారు కూడా గమనించగలుగుతారు. And this is one of the most beautiful message of today, for proclaiming and persecution. And I want
somebody in our group to let me know if they have seen changes in people and what transformed them from their old ways to their new ways. Because one sees this so often in one's life that there are many examples of little children, of the young people, even the elderly, because when people become rebellious, the change is so drastic when God touches them. మరి దేవుడు వారిని తాకినప్పుడు ఎవరైతే ఏ ఒక్క వ్యక్తి అయితే దేవుడు వారి యొక్క విరోధమైన స్థితిలో, వారికి దేవునికి వ్యతిరేకమైన స్థితిలోంచి దేవుడు ఒక గొప్ప మార్పును కలుగు చేయగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆ మార్పుని మరి మన యొక్క గ్రూప్లో వాళ్ళు కూడా గతంలో వారు ఏ రీతిగా హింసింపబడ్డారో, ఏ రీతిగా తిరిగి దేవుడు వారిని రూపాంతరపరుస్తున్నారు అనేది మనము గమనిస్తున్నాం. కేవలం వారు హింసించేవారుగా లేరు, కానీ మరి ప్రొక్లైమ్ చేసేవారుగా, దేవుణ్ణి ప్రకటించేవారుగా ఆ స్థలంలో ఉన్నారనేది మనం గుర్తిస్తున్నాం. And don't forget, you also see it in your own family. It is not that only in others you see it, you also see it in your own family. మరి ఇలాంటి వ్యక్తులని కేవలం ఎక్కడో ప్రత్యేకించబడిన వారినే కాదు, మన కుటుంబ సభ్యుల్లోనే మనం గుర్తించగలుగుతాము. So can somebody give me some good examples of what they think they have seen? మరి మీరు చూస్తున్న విషయాలు అటువంటి మరి సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయంటే మీరు చెప్పగలుగుతారా? మీ జీవితాల్లో మరి ఇటువగా మార్పు చెందిన వారిని గురించి మీరు చెప్పగలుగుతారా? Sorry, Andy, today I have one meeting, coordinating. They are calling me. Okay, sorry. All right, okay. ఎవరైనా ఉదాహరణ చెప్తారమ్మా? ఇటువంటి దేవుణ్ణి హింసించే వారు మరి దేవుణ్ణి ప్రకటించేవారుగా మార్పు చెందిన వారి గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? We'll close up. Not to worry. No, I didn't have any. I have plenty of time. I will answer later. Okay. Thank you, Jyoti. Now, what I wanted to also explain to us, friends, this prosecution and this proclamation, you will also see in our churches. This is something that I needed to discuss with you all. In the earlier times, the churches were very instrumental in guiding people, in guiding families, in guiding individuals to a life in Christ. And at that time, things were more, people would understand more, they would learn more. But in today's time, it is being very, very, the shepherd is not really a shepherd, because today they have seen so much in their lives that they are not guiding their congregation, they are not guiding the sheep into following God's ways. మరి ఇటువంటి హింసింపబడుతున్న వాళ్ళు ఇదివరకటి దినాల్లో అయితే మంచి నాయకత్వం కలిగిన వారు ఏంటంటే ఒక మంచి మార్గంలో ఇతరుల్ని నడిపించేవారుగా ఉన్నారు. అయితే ప్రస్తుతము కాపర్లే మరి విశ్వాసులను తప్పుదోవ పట్టించే విధంగా, లేకపోతే వారి సరైన దేవుని మార్గంలో కాకుండా వారు తప్పిపోయే విధముగా కూడా మనం గమనిస్తున్నాము. And in earlier times, any parent had a difficult child, they would bring them to church, speak to the priest, and ask his help to help the child to understand and follow the ways of Christ. But in today's time, the churches are so full of problematic children. Okay, when I say problematic, there is so, I would also use the word of
prosecution, because what they are doing is churches are full of youth today who have no regard for Christianity. They come to the church, they come drunk to the church, they create a havoc amongst the youth and the younger people, even making the parents ashamed of what is happening. But it is not in their hands. It is not in the parents' hands. We మరి keep మనం చూస్తా ఉన్నాము. మరి ఎంతో మంది మరి వారి బిడ్డలని దైవ సేవకుల దగ్గర తీసుకొస్తున్నప్పుడు వారు సరి అయిన కౌన్సిలింగ్ అనేది, లేకపోతే వారిని సరి అయిన విధంగా నడిపించడం లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మరి యవన బిడ్డల్ని మనం చూసినప్పుడు వాళ్ళు చాలా హింసాత్మకమైన ధోరణిలో ఉంటున్నారు, తాగి వస్తున్నారు, లేకపోతే వివిధ రకాలైన మరి వారికున్న అలవాటులు, లేకపోతే పాప జీవితాన్ని మరి ఇంపాక్ట్ చేసేవాడి. అంటే లోకమునే మరి ప్రపంచం అంతటిని కూడా సంఘంలోకి తీసుకొచ్చే మరి సమస్యాత్మకమైన మరి యవన బిడ్డలు మరి మరి కుటుంబాలు కూడా ఉంటున్నాయి. and today the priests do not have time to understand. They just give a little sermon and you're supposed to understand and help your child. But it is not like that. It is not like that. Therefore, it is so important for families, for friends, to pray for that family, especially for the parents to be able to handle the child. మరి వారికున్న బిడ్డలని సంఘంలో తీసుకొస్తున్నప్పుడు సేవకులు ఒక ప్రసంగం ఇచ్చి పంపించేయడమో, లేకపోతే ఏదో ఒక సలహా ఇచ్చి పంపించడం కాకుండా మరి కుటుంబాలుగా మరి ఆ యొక్క కుటుంబంతో మరి మరి వాళ్ళు సపోర్టుగా ఉండి వాళ్ళని బలపరిచి వాళ్ళు ఆ యొక్క యవ్వన బిడ్డల్ని సరిచేసే విధముగా మరి సంఘమంతా కూడా వారికి సహకరించేవారుగా మనము కూడా నేర్చుకొని ఉండాలి కూడా. And especially pray for the child so that God may enter his life. He may accept God. God is always in everybody's life. But the fact is, the young boy or girl needs to accept God and start changing themselves. More importantly, need to pray for the child. మరి మనం ప్రతి వారు కూడా ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించిన మనము దేవునిని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అంటే మనము యేసుని అంగీకరించాం కాబట్టి మన యొక్క పద్ధతులు, మన యొక్క స్వచిత్తంలో కాకుండా, లేకపోతే ఆ బిడ్డల్ని క్రమపరచడానికి మనం ఎంతగానో ప్రార్థించవలసిన వారముగా కూడా సంఘముగా వారికి మరి సమాధానాన్ని, సపోర్ట్ని మనం ఇవ్వగలిగే వారుగా ఉండాలి. And not only that, the most important thing is you do not know who God sends. God sends somebody in your life to help you with what you are going through. You are never alone. మరి మీరు వెళ్తున్న యొక్క పరిస్థితిలో మీరు ఒంటరిగా ఉండకుండా దేవుడు ఎవరిని మీ దగ్గర పంపిస్తున్నారు మీకు అసలు అర్థం కాదు. దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని క్రమపరచనున్నారు అనేది కూడా మీకు కొన్నిసార్లు అర్థం కాదు. కానీ మనము ఆ విషయాల్లో మరి శ్రద్ధ కలిగి దేవుడు వారిని పంపించారని వారి ద్వారా మన జీవితంలో మేలు కలుగుతుంది అనేది కూడా మనం గుర్తించాలి. And I have to tell you, friends, this sentence, what I just said, somebody who comes into your life, you have to recognize it. You cannot be rebellious. You cannot, because don't forget, even till today, times have not changed from 2000 years ago to now. It is the same. But we are so far removed from God. In those days, people heard God. God walked amongst the people. They heard his voice. They listened to his voice. But the more we started getting involved with materialistic things, we started turning so far away from God that we stopped listening to his voice. That inner voice tells you exactly how things are. And if you listen to that voice, you will know that there are prophets amongst you people who are there to save you, who are there to hear you, who are there to listen to what you have to say, and who are there to guide you. మరి
amongst us. మరి మన జీవితంలో మనకి అనుగ్రహించిన వ్యక్తులు వారు ప్రవక్తలే ఉండొచ్చు, వారు మనల్ని నడిపిస్తారు, వారు దేవుని యొక్క స్వరాన్ని మనకి తెలియచేసేవారుగా ఉంటారు. అంతేకాకుండా మనము మన యొక్క విలాసవంతమైన స్థితిలో అంటే సుఖాశక్తితో మనం ఉన్నప్పుడు లేనట్లయితే మరి దేవుని స్వరాన్ని వినలేనప్పుడు అయినప్పటికీ దేవుడు సడన్ గా ఒక మరి మనలాంటి వ్యక్తులే ఉంటారు, కానీ వారి దేవుని చేత పంపబడిన వారని మనం గుర్తించి వారిని మనం వారి స్వరంలో దేవుని స్వరం ఉందని గుర్తించాలి. And believe me, people, each one of you will be saved from so much of what is to befall on you. This is something I have seen personally in my own life. How many times you get saved if only you hear the voice of God telling you what to do, where not to go, how you have to address, how you have to speak to certain people. You will all get this information out of your own self when you recognize and understand the voice that speaks to you. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న స్వరాన్ని మనం గుర్తించినప్పుడు నా యొక్క వ్యక్తిగత జీవితంలోనే నేను ఎలాగా వ్యక్తులతో మాట్లాడాలి, ఎలాగా వారికి మరి సమాధానం చెప్పాలి, ఏ రీతిగా మెలగాలో ఇవన్నిటినీ మరి దేవుని స్వరం వింటూ ప్రవర్తించిన దాన్ని బట్టి నేను అనేక సార్లు అపాయములన్నిటి నుంచి తప్పింపబడ్డాను. So I pray, friends, that you will also hear this voice. You have to be patient, you have to listen, you have to spend your time with God. You need to keep communication. The important thing is the communication you have with God. That is so important. When you have that communication, things will work out for you. మరి దేవునితో మీరు సమయం గడపండి, మరి సమాధానంగా ఉండండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి, జవాబు పొందుకోండి, ఆయన స్వరాన్ని గుర్తించండి. మీరు చేస్తున్న అవిధేయత ఏంటో కూడా మీరు గుర్తించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మిమ్మల్ని క్రమపరుస్తూ మరి ఆయన మార్గంలో ఆయన కొరకు ప్రకటించేవారుగా, మరి సంఘాన్ని హింసించే వ్యక్తులుగా కాదు కానీ సంఘాన్ని క్షమాభివృద్ధి కలిగేసే వ్యక్తులుగా దేవుడు మనల్ని మలుస్తారు. But faith is important. అయితే మన జీవితంలో విశ్వాసమును కాపాడుకుందాము, ఆయనని వెంబడించే వారుగా ఉందాం. Thank you, Jyoti. Thank you for everything. Thank you, sister. You are strengthen my faith also. Thank you, sister. Thank you. వందనాలమ్మా. I want to ask Johnson, how did he change my name? I've been trying to do that forever on the WhatsApp, on the Zoom, but I've never been able to change it. I must ask him if he did it. మరి జాన్సన్ మరి సహోదరి యొక్క పేరు కంప్లీట్ గా మరి ఇక్కడ రాశారు, అది ఎలా చేశారు అనేది అడుగుతున్నారు. అదే ఎలా రీతిగా ఎస్టర్డే ఆల్సో ఐ ట్రైడ్ ఇట్, ఐ మేక్ ఇట్ అప్. But I've been trying all of yesterday. Everybody tells me in my other Zoom meetings also, ma'am, please change your name. How can I change it? I'm trying to go on retyping my name, but it doesn't stay over there. I've got so fed up with it. Yes, Lord. మరి తన యొక్క పేరు కరెక్ట్ గా ఇక్కడ రాయబడింది. ఆ రాయబడిన పేరు చేసిన జాన్సన్ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. థ్యాంక్ యూ. Thank you, my darling girl. Thank you so much. Thank you, sister. Thank you. I'm glad to be. థ్యాంక్ యూ మేడం. మరి శ్రమలో ఉన్న క్రైస్తవుడిని దేవుడు తన కృప ద్వారా ఎలా రక్షిస్తాడో చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అలాగే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన జ్యోతిర్మయ సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మన మధ్యలో ఉన్న థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదవలసిందిగా కోరుతున్నానండి. జామి రవికుమార్ గారు, రెవరెండ్ జామి రవికుమార్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభా, నీ దాసులో సైమన్ రేటా గారి ద్వారా ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యవిత్తనాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఆనాడు పౌలు గారిని, అదేవిధంగా అతను ప్రభా మోసే గారిని అనేక మంది దేవతలు ప్రభా
నువ్వు పిలుచుకున్న విధానం బట్టి, ఎంచుకున్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మేమైతే ప్రభా ఎన్నిక లేని వారిని, నీ కృప మమ్మల్ని వెంబడించి ప్రభా మమ్మల్ని దేవతను ప్రభా పిలుచుకుని ఉన్నతమైన స్థాయిలో వాడుకుందయ్యా. నువ్వు పిలిచినప్పుడు దేవతండి ప్రభా నీ పిలుపుకు లోబడే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం చెప్పిన దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతను ప్రభా వాక్యాన్ని తర్జుమా చేసిన దాసురాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో, ఇంకా అనేక ప్లాట్ఫామ్లో ప్రభా బహుబలంగా వాడబడ్డానికి కావాల్సిన సహాయం దయచేయండి. శారీరకమైన, మానసికమైన ప్రభా ఆత్మీయమైన ప్రతి బలాన్ని, శక్తిని ప్రభా దయచేయండి. కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు దీవించండి ప్రభా, ప్రతి అవసరాన్ని తీర్చండి తండ్రి. అదేవిధంగా సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని, తేజ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోటి వారిని దీవించండి తండ్రి. అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభా ఉదయకాల సమయం లేచి ప్రభా మా కోసం గోజాడుచుండగా వారిని, వారి కుటుంబాలు దీవించండి అయ్యా. అన్నాడు యోగు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఏ విధంగా దేవతండ్రి ప్రభా అయ్యా రెట్టింపు ఆశీర్వాదాలు దయచేసి విధంగా రెట్టింపు ఆశీర్వాదాల పాత్రలుగా ఎంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతన ప్రభా నా భార్య సునీతకి ఇచ్చిన దేవతన నూతనమైన జన్మదినాన్ని బట్టి వందనాలు తండ్రి. బిడ్డను దీవించండి, ఇంకా సేవలో బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లి గారికి కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యంతో నింపండి తండ్రి. ఆమె డ్యూటీకి వెళ్ళి వచ్చిన గారిని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి డరాబట్ జేమ్స్ అయ్య గారిని, ఆ సేవను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశ్రయ గారిని, వారి కుటుంబాన్ని సేవను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా అతని ప్రభు పాట ధనరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి శ్రమలను సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నువ్వు అడుగువాటి కంటే, ఊంచి వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా. ఏ చదువుకుని బిడ్డలందరినీ దీవించిన ఎవరి బిడ్డల ప్రభా కుడికి కానీ ఎడం కానీ తొలగకుండా నీ కృపతో నింపమని సహాయం చేయమని తల్లిగారు చెప్పినట్టుగా ప్రభా యవన బిడ్డలు దేవతని ప్రభా అనేక మంది పాపానికి చేరువు వెళ్ళిపోతున్న దినాల్లో ఉన్నారయ్యో వారందరినీ రక్షించండి, వాడుకోండి ప్రభా. ప్రత్యేకించి మేము చేయవలసిన ప్రతి పనిలో నీ సుటైన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమాగంత ప్రభం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. ఈ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మొదలు మాకు మాతో కావలసిన మెలకం చేసి ఆహారం అనుభవించిన మాకు ప్రకారం దయచేయము. అపరాధం క్షమించు, మమ్మ శాంతకులు తప్పుచు. ఎందుకనగా రాజ్యం నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అంకుల్ చెప్పిన దాసురాల సైమన్ రేటా గారికి, పాల్గొన్న బిడ్డలకు, తర్జుమా చేసిన బిడ్డలకు, నూతన జనంలో ప్రవేశించిన సునీతకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన రెవరెండ్ జామీరావు కుమార్ గారికి, వాక్యం అందించిన రేటా మేడం కి, ట్రాన్స్లేట్ చేసిన జ్యోతిర్మేరి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున సునీత గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు. మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. అలాగే సిస్టర్, అలాగే అండి. సునీత Have a nice రవికుమార్ day. గారికి మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. Very happy returns. May you have a lovely year of today. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్. God bless. Happy birthday, Sunita garu. థ్యాంక్ యూ.